సో ఎందుకంటే మేము ప్రీవియస్ లో చూసిన ధనుష్ వేరు, ఇప్పుడు చూస్తున్న ధనుష్ వేరు. అసలు నేనే నమ్మలేకపోతున్నా. అంతలా అంటే మారిపోయారు కొంచెం చాలా. ఏమైంది అసలు? అంటే మనకు దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి మనకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అంటే నాకు కూడా అసలు హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పలేను కానీ అంటే 2 ఇయర్స్ అంటే నేను మ్యారేజ్ అయిన ఒక 3 months తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందన్నమాట. అంటే నేను పెళ్లి చేసుకున్నాను కానీ చెప్పట్లేదు కానీ నార్మల్గా స్టార్ట్ అయిపోయింది అది. అంటే నేను ఫుడ్ తిన్న కరెక్ట్ మంచిగా తింటే మేడం ఫుడ్ బయట ఎక్కువ తినకపోతుంది. ఇక మోషన్ టైప్ వచ్చిందన్నమాట. నేను అనుకున్నా సరే లైట్ మోషన్ లేక అనుకున్నాను. ఇక డైలీ అట్లనే అవుతుందని చెప్పి నార్మల్ హాస్పిటల్ అయినా కొన్ని చిన్న చిన్న క్లినిక్ చూపించుకున్నా, టాబ్లెట్లు వాడినా తగ్గలేదు. సో మళ్ళీ ఇంకా వేరే హాస్పిటల్ పోయినా. ఇప్పటికి దాదాపు నాకు వచ్చి 4 హాస్పిటల్ విజిట్ అయినా. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా, అసలు ప్రాబ్లం ఏం చెప్తున్నారా? అసలు మీకున్న ప్రాబ్లం ఏంటి? అంటే నాకు మెయిన్ ఒకటి ఏంటంటే మేడం, నేను నిమ్స్ లో లాస్ట్ టెస్ట్ చేయించినప్పుడు సిటీ స్కాన్ చేసి మేడం. అంటే ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటి? తినే ఫుడ్ ఏం చేసిన మేడం, అది డైజెషన్ అవ్వట్లేదు. ఇప్పుడు నార్మల్ మనం ఒక క్యారెట్ తింటే మేడం, క్యారెట్ తినగానే లోపలికి వెళ్ళగానే మనం మిషన్ చేయడం మొత్తం ఇట్లా చిన్న చిన్న పిండి చేసేసాం అనమాట. అట్లా కాకుండా క్యారెట్ తింటే మళ్ళీ క్యారెట్ డైజెస్ట్ మాత్రం అవ్వట్లేదు మేడం అసలు. ఇప్పుడు నేను ఏ తిన్నా ఫుడ్ నాకు డైజెషన్ అవ్వలేదు. అంటే మళ్ళీ మోషన్ పోతే నాకు తెలిసిపోతుంది, మోషన్ వచ్చేస్తుంది. దానివల్ల ఈ తినే ప్రోటీన్ నా బాడీ పడక వీక్ అయిపోతున్నాం. సో మోషన్ అలా వచ్చేస్తుంది. లాస్ట్ టైం నిమిషం పోతే కూడా నీకు లివర్ ఒక చిన్న ఇట్లా గడ్డ లేకుందని చెప్పింది. సో టాబ్లెట్స్ వాడు, అది తక్కువదని చెప్పింది. మళ్ళీ ఏంటంటే కిడ్నీలో కొన్ని చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయని చెప్పింది. ఒక చిన్న వాటర్ తాగు, వాటర్ తోటి తాగి వెళ్ళిపోదని చెప్పింది. అంటే అసలు ఎందుకు వచ్చిందంట ప్రాబ్లం? ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను డ్రింక్ చేయను, స్మోక్ చేయను, ఏం చేయను, ఫుడ్ కూడా మంచిగానే తీసుకుంటా, లిమిట్ గా మంచి తీసుకుంటా అన్నారు కదా. మరి అసలు ఎందుకు అలా అంటే ఈ డైజెషన్ ప్రాబ్లం ఇదంతా ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు కానీ ఇవన్నీ కొంచెం వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల ఇలాంటి వాటివన్నీ వస్తుంటాయి కదా. బట్ మీరు ఉన్న దాంట్లో నీకున్న దాంట్లో నువ్వు ఫుడ్ డైట్ బాగానే మెయింటైన్ చేసావు, బట్ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అన్నారు కదా. అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం అంటే అర్థం కాలేదు మేడం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను కూడా నాకు కూడా తెలుసు. అంటే కొంతమంది నాకు తెలిసిన ఏమంటారు అంటే నార్మల్ ఇట్లా ఒకసారి అంటే నేను కూడా నమ్మలేము బ్లాక్ మ్యాజిక్ అంటే నీకు ఎవరైనా చేసారేమో, నీకు ఎవరైనా పెట్టారేమో అని అట్లా చేసినేమో అనుకున్నా. నేను అనుకున్నా నేను నిజంగా పని మేడం, నేను 24/7 శివుడే అయిననే మొత్తం అయిననే అసలు. కొంతమంది ఏమంటారు అది దేవుడు నమ్మడానికి ఎవరికి చెడు చేయనియడంటారు. మరి నేను ఇది నమ్మాలా అర్థమైంది. అంతే, మనకి ఒక ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మనకి క్యూర్ అవ్వకపోతే ఖచ్చితంగా పెయిన్ అనేది ఉంటుంది. నిజంగా దేవుడు ఉంటే నాకెందుకు ఇలా అవుతుంది, ఇంత సఫర్ అవుతున్నా. ఎందుకంటే ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి ఎంతో చెడ్డ పనులు చేసే వాళ్ళు సైతం మంచిగా ఉంటారు. అరే ఇంత మంచిగా ఉండి ఇంత చేస్తున్నా నాకెందుకు ఇలా దేవుడు అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మనకి అనిపిస్తుంటది ఉన్నాడా అసలు దేవుడు అని. కానీ మనం కూడా ఆలోచించుకోవాలి ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కాకపోతే మీకు అంటే ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఒక ఫ్యూచర్ మనకు మంచిగా ఉంటది, ఒక బ్లెస్సింగ్ వస్తుందంటే దానికి ముందు కొన్ని కష్టాలు కూడా ఉంటాయి కాబట్టి. సో నేనైతే పాజిటివ్ వైబ్ లోనే అనుకుంటున్నా, మీకు అదే చెప్తున్నాను. సో నేను ఎందుకంటే 2 years నుంచి 2.5 years నుంచి బాధపడుతున్నా. సో చాలా మంది అంటే నువ్వు ఇన్ని రోజులు కష్టపడి చాలా బాధ అనిపించినావు, సో నీకు ముంగట నీకు ఖచ్చితంగా నీకు మంచి రోజులు చేస్తాడు దేవుడు అని. మరి అసలు ఏమంటున్నారు డాక్టర్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్కటి ఉంటారు కదా. ఇప్పుడు ఎంత పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చినా గానీ ఒక ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుద్ది అని చెప్పేసి ఉంటారు కదా. అలా మీకు డాక్టర్స్ ఏం చెప్పారంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళారు, స్కానింగ్ అవన్నీ చేయించుకున్నారు కదా, అసలు వాళ్ళు ఏమంటున్నారు? అసలు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒకటి నిమ్స్కి వెళ్ళినప్పుడు లాస్ట్ అదే మేడం హాస్పిటల్ విజిట్. నిమ్స్కి వెళ్తేనేమో సరే నీకు చిన్న లివర్ లో ఒక చిన్న ఇట్లా బొబ్బలు ఉంది, ఇవి వాడని చెప్పారు. నేను అడిగిన సార్ ఇంకేమన్నా, సరే మరి ఎందుకు అవుతుందంటే అంటే కొన్ని ఫుడ్ తింటామంటే సార్ తింటాను చెప్పిన, చింతపండు తక్కువ అవన్నీ చెప్పారు. ఇంకా బయట ఏమి తింటే తినని చెప్పిన. సార్ ఒకసారి అయితే ఈ టాబ్లెట్లు వాడి చూడు, ఆ తర్వాత వచ్చి కలువు ఒకసారి అని చెప్పారు. ఈ నిమిషాలు చెప్పాను మేడం. ఇప్పుడు మనం వెళ్ళినాక మన వెనకాల 2-3 ఉంటారు. సో డాక్టర్ మనతోటి క్లియర్ గా మాట్లాడలేము, మనం డాక్టర్ కి చెప్పలేము. ఆ డాక్టర్ ఏంటంటే అడుగుదామనేసరికి ఎంతకెళ్ళి పేషెంట్ ఉంటుంది మేడం. సో మనం మన బాధని చెప్పలేము, ఆయన ఎక్స్ప్లెయిన్ మనకు అర్థం కాదు అప్పుడు. ఇప్పటికి నాకు తెలిసి దాదాపు ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగినారు కదా, ఒక 4 హాస్పిటల్ తిరిగినారు మీరు. అంటే ముఖ్యంగా ఈ 4 హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ దీనికి పరిష్కారం ఏమని చెప్పారు? ఏంటి అసలు ఏం చేయాలి?
అంటే నార్మల్గా అయితే దీనికి టెస్టులు రాసి మేడం చాలా మటుకు. టెస్ట్ చేసినా మేము చెప్పగలుగుతాము. కానీ కొన్ని టెస్టులు నేను చేయించుకోలేదు మేడం ఇక. అంటే అప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల చేయించుకోలేదు. సో ఇప్పుడు అట్లనే కొన్ని టెస్టులు ఉన్నాయన్నమాట. కొలోనోస్కోపీ ఒకటి ఉంది. అది చేయించుకుంటే అసలు నీకు ఏమైతుందో తెలుసు అని చెప్పారు. ఓకే, టెస్ట్ చేసేంత వరకు ట్రీట్మెంట్ అనేది చేయము అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా నిజమే, ఎందుకంటే మనకి ఇన్సైడ్ కాబట్టి టెస్ట్ చేస్తే గానీ ఇప్పుడు వాళ్ళ పైన ఏదైనా టాబ్లెట్స్ ఇచ్చినా కానీ ప్రాబ్లం అవుతుంది. సో అసలు నీ బాడీలో జరుగుతున్నది అది ఏంటి ఆ టెస్ట్ చేస్తేనే మీకు వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అసలు మరి ఎందుకు టెస్ట్లు ఎందుకు చేయించుకోలేదు ఇప్పటి వరకు? అంటే కొన్ని చేయించుకున్నారు కదా. అంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉందండి. ఒకప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం ఉంది. అటు హెల్త్ చూసుకోవాలా, ఇటు ఫ్యామిలీని చూసుకోవాలా అర్థం అవుతుంది. అందుకే నేను లైట్ తీసుకున్నాను, చూపించుకుని తర్వాత నీకు ఇక నేను నెగ్లెక్షన్ కొద్దీ నేను వెయిట్ లాస్ అయిపోతున్నా. ఓవరాల్ గా ఎంత అమౌంట్ అవుతుండొచ్చు నీ హెల్త్ మొత్తం క్యూర్ అవ్వడానికి? మేడం ఒకటి చెప్పాను మేడం, అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇట్లా కొందరు ఉంటారు మేడం. అంటే ఇప్పుడు నా కండిషన్ బాగాలేదు కాబట్టి నేను ఇంటర్వ్యూ తీసుకొని సో వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఏదో అడుక్కుంటున్నా. కొంతమంది ఎట్లా పర్లేదు చూసి ఇంటర్వ్యూ అబ్బాయి ఏడేం రాదు మాకు ఇంత దిగజారిపోయిండు, ఇట్లా బిచ్చకుండా కాడుకుంటున్నావు అని కొందరు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, అబ్బాయి నీకు మంచిగా ఆయన ఇట్లా చేస్తుంది ఇట్లనే కావాలి. కొంతమంది ఉంటారు కదా, అరే పాపం మీ అమ్మాయి ఒకప్పుడు మంచిగా ఉండే బ్రదర్. కొంతమంది ఇట్లా పని మేడం, అంటే ఇంట్లో వాళ్ళకి సంసారం మీద పట్టుండదు కానీ వేరే సంసారంలో పట్టుంటుంది. నేను దొంగతనం చేసాను, లంగతనం చేసలేను, ఏం బ్రోకర్ దందా చేసలేను, స్మగ్లింగ్ చేసలేను. నేను ఒకప్పుడు నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సరే. సో నా టైం బాగాలేక నేను సోషల్ మీడియా నమ్ముకొని ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నాను. కొన్ని ఫ్యామిలీలో చిచ్చుబడి చూసిన మేడం, వాళ్ళు ఎట్లుంటారు అనమాట. మామూలుగా బడ్జెట్ ఎంత అవుతుంది అంటున్నారు డాక్టర్స్ ఇప్పుడు? అంటే మేడం ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రేట్ మేడం. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్కలా ఉంది. సో ఇప్పుడు నేను నిమ్స్ పోయినాయి మేడం. ఆ నిమ్స్ అయితే ఏంటంటే నిమ్స్ అనేది ఒక అంటే కొద్దిగా గవర్నమెంట్ ఉండేది కొద్దిగా ఏజెంట్ కదా. సో వాళ్ళు కరెక్ట్ క్లియర్ మనకి ప్రాబ్లం అని చెప్తారు మేడం. చెప్పరు, ఎందుకంటే కొన్ని వేల మంది వస్తుంటారు. సో ఒక్కొక్క పేషెంట్ ఇంత టైం చూడాలా అని చెప్పి నేను ఇంకో వేరే హాస్పిటల్కి పోదాం అనుకుంటున్నాను. అంటే ఇంటికి ఒక అన్న ఉంటాడు, అన్న ఒక వేరే హాస్పిటల్ చూపిస్తాను చెప్పిండు. నువ్వు పైసలు కట్టుకుంటా నీకు చూపిస్తా, నీకు కరెక్ట్ కంప్లీట్ క్లియర్గా నీకు నీ హెల్త్కి ఒక సొల్యూషన్ చూపిస్తాను చెప్పింది. హెల్త్ గురించి అయితే మీరు ఏం భయపడకండి. భయం ఏం లేదు మేడం, అది భయమే లేదు అసలు. ఎప్పటికైనా సరే క్యూర్ అయితే నా ఆశ, నాకు చాలా గట్టిగా ఉంది నమ్మకం. డెఫినెట్గా క్యూర్ అవుతా. సో మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా, మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ పెడతా. సో నేను కూడా హెల్పింగ్ వీడియోలు తీసాను. నాకైతే ఇంతవరకు అయితే మన రీసెంట్ ఒక ఛానల్ ఇచ్చింది మేడం, మన వేదాంత్ టీవీలో. సో మేము మేడం ఇంటర్వ్యూ ఇచ్చినాక హెచ్పీ పవర్ చూసి కాల్ చేసి మేడం, అయితే 12:30 అట్లా కాల్ చేసిండు. అవును, నార్మల్ గా ప్రీవియస్ ఇంటర్వ్యూలో వంశీ గారు హెల్ప్ చేశారు చేయలేదా అని చెప్పేసి ఒకటి విన్నాను నేను. అసలు చేశారా లేదా? చేసి మేడం నిజంగా వంశీ నిజంగా చేసిండు. సో నేను ఇంటర్వ్యూ ఇచ్చినాక నాకు ఒక 3-4 డేస్ నాకు నైట్ కాల్ చేసి మేడం. ఆ నైట్ 12:30 ఇచ్చింది, అప్పుడు కాల్ చేసింది. నేను అప్పటి కూడా ఒక డ్రాప్ లో ఉన్నాను, ఆటో నడుపుడు ఒక డ్రాప్ లో ఉండే అక్కడ రామంతపూర్లో. కాల్ చేసి నేను ఎవరో నంబర్ అనుకున్నా, లిఫ్ట్ చేసిన ఇట్లా బ్రో నేను ఇట్లా హెచ్పీ పవర్ మాట్లాడుతున్నాడు. షాక్ అయిపోయినా, చెప్పు బ్రో అని చెప్పిన. అదే బ్రో ఇట్లా నువ్వు ఇంటర్వ్యూ ఇట్లా ఇచ్చినావు కదా బ్రో అంటే, అవు బ్రో అని చెప్పిన. అదే నిజంగా సారీ బ్రో, నేను ఆ రోజు నేను ఏదో మా వైఫ్ ఇట్లా సంథింగ్ ఏదో ఇట్లా గొడవలు ఉండి సారీ అని చెప్పి, సో నీకు మళ్ళీ నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా బ్రో అని చెప్పిండు. ఒకరోజు నాకు కాల్ చేయని చెప్పిండు. సరే బ్రో చేస్తాను చెప్పినా, దాన్ని ఎస్ఐ కాల్ చేసి ఇట్లా మణికొండ దగ్గర రా బ్రో, మరిచెడి దగ్గరికి చెప్పి. సో పోయినా మనం ఇంత ఫాలో అయినా. సో మనలో ఒక చిన్న గేమ్ పెట్టింది ఒకటి, నా రిపోర్ట్స్ మొత్తం చూపిస్తాం మనం. చూసినాక మనం కూడా అర్థమైపోయింది. సో ఒక లాటరీలో ఒక చిన్న చిట్టి తీసిన 15,000 అమౌంట్ వచ్చింది. 15,000 వచ్చింది బ్రో, నువ్వు గెలుచుకున్నాను. సరే అని చెప్పి ఇచ్చిండు. సరే నీకు 20 అని చెప్పి మళ్ళీ ఇంకొక 10,000 ఎక్స్ట్రా ఇచ్చిండు. సరే ఇచ్చేసి మేడం. ఓవరాల్ గా ఎంత అమౌంట్ ఇచ్చాడు? 20 ఇచ్చి మేడం. 20K ఇచ్చాడు. నిజంగా 20,000 ఇచ్చాడు. సో మనకి ఇమ్రాన్ కూడా మనకి 3,000 ఇచ్చింది మేడం. సో అన్నబడి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ వెళ్ళాను మేడం నేను. అంటే మార్నింగ్ వెళ్తే అన్న శ్రీశం అని చెప్పిండు. అయితే అన్న కూడా హెల్ప్ చేసి అని చెప్పిండు పక్క. ఆయన కూడా వీడియో చేసి పెడతాడు. నేను చెప్పినా సరే పెట్టని చెప్పిన, ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సింది ₹1 మేడం. నేను కోల్పోయిన నా హెల్త్ నాకు కావాలంటే.